చెప్పగలను సార్. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కూడా టికసావర్స్కు పోతూ చూసిన వాళ్ళము, అక్కడ కూర్చొని టికసావర్స్లో ఉండే వాళ్ళము. అదే ఉంటే బాగుంటుంది సార్. మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు. మరి సామాజిక సాధికారత బస్ యాత్ర మరి ఈరోజు నంద్యాలకు చేరుకోవడం జరిగింది. మరి కొద్దిసేపట్లో నంద్యాల పట్టణంలో భారీ మరి నంద్యాల శాసనసభ్యులు యువకుడు ఉత్సాహవంతుడు రవికిషోర్ రెడ్డి గారి సారథ్యంలో, మరి అదేవిధంగా శ్రీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారి సారథ్యంలో మరి గొప్ప బహిరంగ సభ కూడా జరగబోతుంది. సామాజిక సాధికారత ఈ భారతదేశానికి స్వాతంత్రం నుంచి 76 సంవత్సరాలు. మరి ఈ 76 సంవత్సరాలలో సామాజిక సాధికారత అనేది ఒక నినాదంగా ఉన్న పరిస్థితి నుంచి మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క దీవెనలతో ఆశీర్వాదాలతో ఏర్పాటైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మనందరి ప్రియతమ నాయకుడు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కూడా మరి సామాజిక సాధికారత అనేది ఒక నినాదం కాదు, మరి మా ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పి చేసి చూపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి సామాజిక సాధికారత అనేది మాటలకే పరిమితమైన పరిస్థితి నుంచి మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సామాజిక సాధికారత అంటే సమాజంలో అన్ని వర్గాలు కూడా సమానంగా బతకాలి, ఆత్మ గౌరవంతో బతకాలి. కొందరు ధనవంతులుగాను కొందరు పేదవాళ్ళుగానే ఉండిపోకూడదు. వీళ్ళందరూ కూడా సమాజంలో సమానంగా బతకాలి, గౌరవంగా బతకాలి అని చెప్పి మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అనేక చర్యలు చేపట్టడం జరిగింది. అంటే సామాజిక సాధికారత అనేది 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి విద్యా సాధికారత, మరి రెండవది సామాజిక ఆర్థిక సాధికారత, మూడవది రాజకీయ సాధికారత. మరి ఈరోజు విద్యా సాధికారత వైపు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. మరి విద్యకు పేదరికం అనేది అడ్డు రాకోకూడదు. మరి ఈరోజు సమాజంలో మరి అట్టడిగిన వర్గాలైన వెనుకబాటు గురైన ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు విద్య లేని కారణంగానే వీళ్ళందరూ కూడా వెనుకబడిపోతున్నారు మరి అని భావించి మరి ఈరోజు అనేక సమూలమైన మార్పులు విద్యారంగంలో తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు చూస్తే నాడు నేడు ద్వారా ప్రతి ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఈరోజు అభివృద్ధి పరచడం జరిగింది, కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి. మరి అదే కాకుండా తల్లి తమ పిల్లల్ని స్కూల్కు పంపిస్తే మరి ఆ తల్లికి ప్రోత్సాహకరంగా మరి ఈరోజు అమ్మఒడి రూపంలో 15,000 రూపాయలు మరి వాళ్ళకు అందించడం జరుగుతుంది. మరి అదే కాకుండా మధ్యాహ్న భోజన పథకం ఈరోజు జగనన్న గౌరవముద్ద అని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మరి వారానికి సరిపడు మెనూని క్రియేట్ చేసి మరి విద్యార్థులకు అందరికీ కూడా పౌష్టికరమైన ఆహారాన్ని అందిస్తూ మరి అదే కాకుండా మరి ఆ పిల్లలు చదువుకునే దానికోసం ఒక విద్యా కానుక అని చెప్పి జగనన్న విద్యా కానుక రూపంలో మరి వాళ్ళకందరికీ కూడా ఈరోజు యూనిఫామ్ అయితేని, బూట్లు అయితేని, సాక్స్లు అయితేని, బెల్ట్ అయితేని, మరి అదేవిధంగా క్వాలిటీగా కూడుకున్న పుస్తకాలు, వర్క్ బుక్, డిక్షనరీ, మరి బ్యాగులు, మరి ఇలాంటి చదువుకునేదానికి ఏ అవసరాలు ఉంటాయో
మరి అవన్నీ కూడా మరి ఈరోజు సమకూర్చడం జరుగుతుంది. మరి విద్యా దీవెన ద్వారా, వసతి దీవెన ద్వారా, మరి విదేశీ విద్యా దీవెన ద్వారా మరి అన్నీ కూడా మరి ఈ వెనుకబాటు గురైన ఈ సామాజిక వర్గాల పిల్లలందరూ కూడా ఉన్నత చదువు చదువుకోవాలి. చదువుతోనే మరి వాళ్ళలో ఉండే పేద ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు విద్యా రంగంలో మరి అనేక సమూలమైన మార్పు తీసుకురావడం జరిగింది. మరి రెండవ అంశం సామాజిక ఆర్థిక. మరి ఈరోజు అన్ని సామాజిక వర్గాలు కూడా మరి ఈరోజు సమానంగా బతకాలి, ఆత్మ గౌరవంతో బతకాలి అని ఆలోచించి ఈరోజు నవరత్నాల రూపంలో మరి ఈరోజు సంక్షేమ పథకాలు మరి కులం చూడకోకుండా, మతం చూడకోకుండా, ప్రాంతం చూడకోకుండా, పార్టీలు అసలే చూడకోకుండా అర్హత ప్రామాణికంగా తీసుకొని ఎక్కడ వివక్షకు తావు లేకుండా, ఎక్కడ లంచాలకు తావు లేకుండా అర్హత ప్రామాణికంగా ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా మరి ఈరోజు ప్రతి పేదవానికి అందించడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ 4.5 సంవత్సరాల కాలంలో మరి ఈరోజు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మరి ఈరోజు 2,45,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి ఈరోజు పేదల అకౌంట్లో వేయడం జరిగింది. మరి డీబీటీ నాన్ డీబీటీ ద్వారా మరి సుమారుగా 4 లక్షల పైచలకు మరి ఈ పేదలకు మరి ఈరోజు ఆర్థికంగా తోడ్పాటు అందించడం జరిగింది. మరి దాంట్లో సింహభాగమైన మరి ఏదైతే సుమారుగా 1,90,000 కోట్ల రూపాయలు మరి వెనుకబాటుకు గురైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలకు పేదలకు ఇవ్వడం జరిగింది. మరి ఈ పథకాల ద్వారా మరి ఈరోజు మనం చూస్తున్నాం ఈ అట్టడుగున ఉన్న ఈ సామాజిక వర్గాలకు అందరికీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఆదుకున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. మరి ఈరోజు అదే కాకుండా రాజకీయ సాధికారత, ఏ సామాజిక వర్గం కూడా అభివృద్ధి సాధించాలంటే మరి సమాజంలో మరి వాళ్ళ హక్కుల్ని మరి సాధించుకోవాలంటే ఖచ్చితంగా చట్టసభల్లో వాళ్ళకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. దశాబ్దాలుగా మరి ఈ అణగారిన వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ కూడా మాకు మరి చట్టసభల్లో అవకాశం కల్పించండి, మాకు రాజ్యాధికారంలో మా భాగాన్ని కల్పించండి అని చెప్పి మరి అనేక సందర్భాల్లో అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. మరి అనేక సందర్భాల్లో ప్రభుత్వాలకు విన్నవించుకోవడం జరిగింది. కానీ ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడు కూడా మరి వాళ్ళ స్పందించిన పరిస్థితి లేదు. మరి ఈరోజు మన అందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఈ వర్గాలకు ఈరోజు పెద్దపీట వేస్తూ మరి ఈరోజు చెయ్యి పట్టుకొని ఈరోజు రాజ్యాధికారం వైపు నడిపించడం జరుగుతుంది. మరి ఈరోజు చట్టసభలో మనం చూస్తే మరి ఏ ప్రభుత్వం కూడా ఏ ముఖ్యమంత్రి కూడా కల్పించినటువంటి విధంగా మరి ఈరోజు వాళ్ళకి అందరికీ కూడా మరి ఈరోజు వాళ్ళకు అధికారం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు తన మంత్రివర్గంలో మనం ఒకసారి చూస్తే మరి ఈరోజు 25 మంది మంత్రులు ఉంటే దాంట్లో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. అంటే 4 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. మరి అదే కాకుండా మొన్న మనకు రాజ్యసభలో మరి 8 మంది రాజ్యసభకు పంపించే అవకాశం వస్తే మరి దాంట్లో 4కి మరి బీసీలకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రాజ్యసభకు పంపించడం జరిగింది. మరి క్షేత్ర స్థాయి నుంచి కూడా ఒక వార్డ్ మెంబర్ నుంచి మరి అదే విధంగా ఉప ముఖ్యమంత్రి వరకు కూడా మరి ఈరోజు ఈ సామాజిక వర్గాలకు మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేయి పట్టుకొని ముందుకు నడిపించడం జరుగుతుంది. మరి అదే కాకుండా నామినేటెడ్ పదవుల్లో కూడా చూసుకుంటే ఒక చట్టాన్ని చేసి 50% రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవి ఇచ్చిన ఘనత కూడా మరి ఈరోజు ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారిని. మరి అదే కాకుండా మహిళలకు కూడా ఒక చట్టాన్ని చేసి మరి 50% రిజర్వేషన్లు కల్పిస్తే మరి నామినేటెడ్ పదవుల్లో మరి 50% పైబడే మరి ఈరోజు మహిళలకందరికీ కూడా ఈరోజు నామినేటెడ్ పదవులు ఇచ్చిన ఘనత కూడా మరి ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి ఇవన్నీ కూడా గతంలో ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా మరి ఈరోజు ఈ వెనుకబాటుకు గురైన ఈ సామాజిక వర్గాలకు మరి ఈరోజు పూర్తి స్థాయిలో
న్యాయం చేస్తూ ఈరోజు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితిలో మరి ఈరోజు వాస్తవాలను మరి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా సంక్షేమం అయితేవి, అభివృద్ధి అయితేవి, సామాజిక సాధికారత అయితేవి, మరి ఇవన్నీ కూడా క్షేత్రస్థాయికి ప్రజల్లోకి తీసుకువెళ్ళమని చెప్పి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారంగానే మరి గత 45 రోజులుగా ఈ సామాజిక సాధికారత బస్ యాత్ర మరి ఈరోజు ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు నిర్వహించడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే మరి ఈరోజు నంద్యాల పట్టణానికి రావడం జరిగింది. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు పెద్ద సంఖ్యలో మా నాయకులు వచ్చారు, మా సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు వచ్చారు. పరిస్థితి మరి అలాంటి పరిస్థితిలో మరి వాళ్ళ సంతోషానికి మరి వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. మరి ఈ రోజు మా నాయకులు వచ్చారు, మా సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు మా ఊరికి వచ్చారని చెప్పి ఈరోజు వేల సంఖ్యలో మరి ఈరోజు ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి మరి ఈరోజు బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా వాళ్ళకందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈరోజు ప్రతిపక్షాలు ఇంటి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి విధంగా, ఏ నాయకుడు చేయనటువంటి విధంగా, ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నా కూడా మరి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ప్రజల్లో ఈ ప్రభుత్వానికి చులకన చేసే కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఈ పరిస్థితిలో మరి ముఖ్యంగా ఈ సామాజిక వర్గాలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఖచ్చితంగా మరి ఈ ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక మనసున్న ముఖ్యమంత్రి అయిన మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఆయనకు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈ రోజు ఈ నంద్యాల పట్టణంలో కూడా ఇప్పుడు జరగబోయే బహిరంగ సభలో కూడా మరి వేలాది మంది మరి ఆ బహిరంగ సభ కూడా ఇచ్చేస్తారని చెప్పి కూడా నేనైతే ఆశిస్తున్నాను. మరి ఆ తరహాలోనే మరి ఈ రోజు నంద్యాల పట్టణానికి సంబంధించిన మరి యువకుడు ఉత్సాహవంతుడైన మరి రవికిషోర్ రెడ్డి గారు మరి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి ఈ నంద్యాల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్న మరి రవికిషోర్ రెడ్డి గారికి కూడా మరి నంద్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా మరొకసారి ఆయనకు మరి ఏదైతే ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక నిమిషం 2 నిమిషాల్లో పూర్తి చేస్తాం. ఈరోజు మీరందరూ కూడా ఒకటి గుర్తించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే కూడా ఎక్కువ స్థలాలు ఇవ్వాలి అని ఒక నినాదం తీసుకొచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ పేపర్కు మీరు ప్రెస్ రిపోర్ట్స్ అడగలా, పలానా పేపర్ అడగకుండా ఆయన పైన నిందలేసే పేపర్లు పనిచేసే వాళ్ళకి కూడా 3 చెట్లు ఇస్తూ దాంట్లో 60% గవర్నమెంట్ భరిస్తూ 40% మేము కట్టమని కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ముందు ఉపయోగించుకోవాల్సిందిగా మీకందరికీ కూడా ఆకలి ఉన్నది, తొందరగా పంపిస్తా. నువ్వు గడువు కొట్టుకుంటున్నావు. రెండోది, ఇళ్ల స్థలాల పైన చాలా మందికి మాట్లాడారు. దయచేసి మీ ద్వారా మీకు నేను విజ్ఞప్తి చేస్తాను. ప్రస్తుతం రాయండి. ఇళ్ల స్థలాల్లో 1.5 సెంటు ఇచ్చి 30,50,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అక్కడ ఒక భగవద్గీతగా, బైబిల్గా, కురాన్గా ఏ విధంగా మేనిఫెస్టో పెట్టారో దాని ప్రకారంగా ఈర్ష, పగ, ద్వేషం లేకుండా ఎవరికైతే కాపులో వాళ్ళకంటే ఇళ్ల స్థలాలు ఇస్తే ఆ ఇళ్ల స్థలం పైన స్టేల్ తెచ్చిన చరిత్ర ఎవరికైనా ఉండదంటే చంద్రబాబుకే వచ్చింది. దీన్ని మీరు బాగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇళ్ల స్థలాల పైన కూడా స్టేల్ చేస్తున్నారంటే మహానుభావుడు అక్కడ అమరావతిలో 50,000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే దానిపైన కూడా స్టే తెచ్చారు. 1.5 సెంటు ఎవరికైనా ఇళ్ల స్థలాలు ఇస్తే స్టేల్ తెచ్చింది 195% తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఈ పేదవాడికి ఇల్లు కూడా రాకుండా ఉద్దేశంతో స్టేల్ తీసుకుని పెట్టడం జరిగింది. ఈ రోజు 40 సంవత్సరాలుగా ఇక్కడ చాలా మంది మాట్లాడుతూ వచ్చారు. సప్లైన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సప్లైన్ అనేది
దాన్ని విపరీతంగా రెచ్చగొట్టగలుగుతున్నాడు చంద్రబాబు నాయుడు. దాంతో పవన్ కళ్యాణ్ గెలిచినాడు, దాంతో ఈనాడు జ్యోతి టీవీ పైలు గెలిచినాడు. ఎందుకు ఈ విధంగా అంటున్నారంటే సప్లైన్ అనేది ఒకప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ లో 40 సంవత్సరాల్లో ఆ సప్లైన్ ఏ విధంగా ఉందంటే ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఒక 5 మందికి 6 మందికి ఇస్తూ అక్కడ బినామీ పైన ఇస్తూ కార్లు కొనుక్కోవాలన్నా సొసైటీ ఏం చేయాలన్నా బినామీ పైన పెట్టి తెలుగుదేశం నాయకులు అనిపించారు కానీ పేదవాడు అనిపించాల. ఈ రోజు సప్లైన్ ప్రతి ఇంటికి డైరెక్ట్ గా డీబీటీ వేసి ప్రతి ఇంటికి నవరత్నాలు తీసుకుని వచ్చి ప్రతి ఇంట్లో ₹1,00,000 నుంచి 10-15 లక్షల రూపాయల వరకు అన్ని రకాలుగా తీసుకుంటే అనిపించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తుంది. చంద్రబాబు వాళ్ళ యొక్క మూకుమ్మడిగా వాళ్ళు ఏమంటున్నారంటే ఇది సప్లైన్, ఎక్కడ పోయినా సప్లైన్ అంటున్నారు. దీన్ని మీరు కూడా ఇది నేను మాట్లాడేది కరెక్ట్ అయితే మీరు కూడా పరిస్థితి బాగా రాయండి. దీనికి జవాబు చెప్పండి. ఈనాడుని జ్యోతిని టీవీపై పోనీ లేఅవుట్లు వేసి ఎక్కడైనా సరే మా ఒక 10 మందికి చంద్రబాబు నాయుడు ఒక విలేజ్ నిర్మించినట్టు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. 40 సంవత్సరాలు 39 సంవత్సరాలు తెలుగుదేశం ఉంది. ఎక్కడైనా సరే లేఅవుట్ వేసి ఒక 10 మందికో 15 మందికో ఒక పట్టణాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పండి. వీటికి జవాబు చెప్పాల. ఇక్కడికి ఎవరు వచ్చినా రెచ్చగొట్ట కార్యక్రమం చేస్తున్నారు. ఏ కులానికి చెడ్డ చేశాడు, ఏ మతానికి చెడ్డ చేశాడు, ఇది కొన్ని మాత్రం చెప్తున్నాము. అక్కడ బాగా మాట్లాడాడు ఆయన. ప్రెస్ లో పబ్లిక్ మీటింగ్ లో జనాలకు ఏ విధంగా చెప్పాలో మీకు కూడా అదే విధంగా చెప్పడం జరిగింది. దీన్ని మీరు కొంత మంచిగా తీసుకోండి. పేదవాడి కోసం కష్టపడే వ్యక్తి కుల వృత్తులను చంద్రబాబు ప్రోత్సహిస్తే జగన్మోహన్ రెడ్డి కుల వృత్తులు అవసరం లేదు, కుల వృత్తులు ప్రోత్సహిస్తూ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కులాల పైన ఆధారపడే వాళ్ళకి ఇప్పుడు ఎవరినైనా తీసుకోండి, ఆ కులాల పైన ఆధారపడే వాళ్ళకి ఇస్తూ విద్య అవసరం, మన తలరాజులు మార్చాలంటే విద్య అవసరం అని పెట్టినాడు. ఇక్కడ ఒక 4 మాటలు మనం చెప్పదలుచుకున్నా. లాస్ట్ గాంధీ మహాత్ముడు ఏం చెప్పాడో మీకు చెప్తున్నాను. పల్లెలు దేశానికి పట్టుకోవాలి అంటే దానికే ఆయన ఈ పల్లెలు దేశానికి పట్టుకోవాలి అన్నారు కాబట్టి సచివాలయాలు వాళ్ళని తీసుకుని వచ్చి పెట్టడం జరిగింది. ఈయన డాక్టర్ అంబేద్కర్ ఏం చేసినారంటే మీరు సామాజిక స్వేచ్ఛను సాధించినంత కాలం చట్టం ద్వారా మీ స్వేచ్ఛను అందించాలని ఆ ప్రయోజనం లేదన్నాడు. కారణం ఏంటంటే మనస్తత్వాలు మారాలి. కోటీశ్వరుల మనస్తత్వం మారి పేదవాడు కూడా బాగుపడాలనే ఆలోచన వచ్చేంత వరకు ఎన్ని చట్టాలు పెట్టినా పేదవాడే కోటీశ్వరుడు అనే భావన అంబేద్కర్ చూపించారు. మనం అన్నిటికన్నా మేధావి మన రాష్ట్రాన్ని మన దేశాన్ని ప్రెసిడెంట్ గా వెళ్ళినటువంటి సైంటిస్టు మహిళలు సాధకాలు కల్పించడం అనేది ఒక గొప్ప సమాజాన్ని మార్పు తీసుకుని వస్తున్నది. దాని ఉద్దేశం అంటే వారికి ఉండే అర్థం పోయేదే కాకుండా వారికి మహిళలకి అనే వాళ్ళకి దాదాపు 50-60% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని సమానత్వంగా తీసుకుని సమానత్వం రావాలి, వాళ్ళు అప్పు పోవాలి, నవరత్నాలు కూడా వాళ్ళ పేరు పైన రావాలి, మహిళల పేరు పైన కానీ డీబీటీ అనేది కానీ పడిందంటే ఆ బిడ్డను చదివించుకుంటారని దృక్పథంతో ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ లో చెప్తున్నాము, పేదల జీవన పరిమాణాలను మెరుగుపడాలంటే మీరు వారి చేతికి నేరుగా డబ్బులు ఇవ్వండి, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలంటే ఖర్చు చేయడమే ఏకైక మార్గం. ఎవరు? అజిత్ బెనర్జీ. దీని ఉద్దేశం అంటే డైరెక్ట్ గా వాళ్ళ పేదవాడికి డబ్బు పెడితే అది కూడా రొటేషన్ అవుతుంది. దాన్ని ఎంతో అభివృద్ధి తీసుకుని వచ్చే కార్యక్రమాలు చేస్తారని ఆయన చెప్పాడు. లాస్ట్ లో మానవరులపై పెట్టుబడితో ఆర్థిక వృద్ధి, సామాజిక ఉద్యమం, వ్యక్తిగత అభివృద్ధి అనే ఫలితాలు అందుతాయి అని ఎవరంటే మన గవర్నర్, మాజీ గవర్నర్ రఘురామరాజు చెప్పాడు. వీటిని నెరవేర్చాలని వీళ్ళ కళల కనాలని దృక్పథంతోనే జగన్మోహన్ రెడ్డి కుల వ్యవస్థ, పార్టీ వ్యవస్థ, మత వ్యవస్థ లేకుండా ఎవరికైతే పేదవాడికి కాస్తుందో ఈ నవరత్నాలు వాళ్ళకి ఇవ్వాలని వీళ్ళ యొక్క ఆశయాలను నెరవేరుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ కూడా పక్కన పెట్టాల్సిందిగా కోరుకుంటూ, ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఈ జ్యోతి, ఈ టీవీ5, ఈ పవన్ కళ్యాణ్ అందరూ కలిసి కూడా ఈ పథకాలు పోవాలని ఒక దృక్పథంతో వస్తున్నారు. కేవలం పేదవాడికి అభివృద్ధి అవుతుంటే డబ్బిచ్చి వాళ్ళ దగ్గర ఓటు కొనుక్కోవాలని వస్తున్నాడు. ఓటు పేదవాడికి మంచి ఆయుధం. 75 సంవత్సరాలుగా ప్రతి పేదవాడు బాగుపడే బాట బ్రహ్మాండంగా ముళ్ళ బాటను తీసి పూల బాట వేస్తుండే జగన్మోహన్ రెడ్డిని మనం
ఓటు ద్వారా చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టాల్సిందిగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని ఈనాన్ని జ్యోతిని ఈ తప్పుడు రాత్రులు రాసే ప్రతి ఒక్కరిని కూడా తరిమి కొట్టాలని జగనన్నకి మనందరం పేదవాళ్ళ పక్కన జగనన్న ఉన్నాడు, కోటీశ్వరుల పక్కన వాళ్ళు ఉన్నారు కాబట్టి దీన్ని గుర్తించి అందరూ కూడా సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటూ మన రవికుమార్ గారు కిషోర్ వారు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు. మా ఎంపీ మీకే తెలుసు, వారి తరఫున చేస్తున్నారు. మళ్ళీ వారిని పెద్ద ఎత్తున కులము మతము పార్టీ ద్వేషం పగ లేకుండా పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రవి గారు వారే ఎమ్మెల్యేకి నిలబడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎవరు నిలబడినా 170 సీట్లు జగన్మోహన్ రెడ్డి నిలబడినట్టు భావించి పెద్ద ఎత్తున రవి గారిని కూడా గెలిపించాల్సిందిగా అన్ని సామాజిక వర్గాలు కూడా నేను ప్రార్థిస్తూ విరమించుకుంటాను.